అపోస్తల కార్యాలు ఎవరు రాశారని మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము. అపోస్తలుడైన పౌలా, లూకా. గుర్తుపెట్టుకోవాలి, అపోస్తల కార్యాలు కానీ మనం అందరము పౌలు అనుకుంటాము. లూకా రాసినటువంటి ఇది పత్రిక కార్యములు. ఈ లూకా ఎవరు? వైద్యుడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్నవి మైండ్లో మనకి రిజిస్టర్ అయిపోవాలన్నమాట. ఈ అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు నేను, ప్రభువా నేనేం చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన అన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఇక్కడ నేను ఏం చేయాలి ప్రభు అని అడిగింది ఎవరు? ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఒకప్పుడు హింసించినటువంటి పౌలు. ఈ క్రైస్తవులు ఎక్కడైతే కనపడతారో వాళ్ళని ఈడ్చుకపోయి హింసించినటువంటి పౌలు ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, మారు మనసు పొందిన తర్వాత, ప్రభువా నేనేం చేయాలి? ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాము, ఉపవాసం కూడా లేకుండా ఉంటున్నాం. ప్రభు నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు లేచి సిద్ధపడి మందిరానికి వెళ్ళు. మందిరానికి వెళ్తే నువ్వు ఏం చేయాలో అక్కడ చెప్తాడు. నువ్వేం చేయాలో ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ ఉపవాస దినాలు కూడా ఒకరు ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేస్తారో అంత సమానంగా నీవు ఆ యొక్క ఫలాన్ని పొందాలంటే నీవు నీ మందిరానికి వెళ్ళు, అక్కడ నీకు చెప్పే మాటలు విను, దాని ప్రకారం చెయ్యి. ఆయన్ని దమస్కులోకి వెళ్ళమన్నారు. దమస్కులోకి వెళ్ళి నీకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును, నువ్వేం చేయాలో అక్కడ నీకు చెప్తారు అని పౌలుకి చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ నువ్వేం చేయాలో నీ మందిరానికి వెళ్తే నీకు చెప్తారు కదా. మనకై మనం ఎప్పుడు కూడా ఏమీ ఆలోచించడం, మనం ఒక పని చేయాలి అనుకున్నాం అనుకోండి, గొప్ప పనో లేకపోతే ఒక మంచి పనో లేకపోతే ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయాలంటే మనం ఒక్కరిమే డిసైడ్ అయిపోతామా? మనం ఒక్కరిమే డెసిషను తీసుకోము, ఒక్కరిమే మన నిర్ణయము తీసుకోము. 10 మందిని అడుగుతాం ఇది మంచిదా చెడ్డదా. ఆ 10 మందిని అడిగితే మనతో వారిని అడిగి తర్వాత పెద్దవాళ్ళని అడుగుతాం ఇది చేస్తే మంచిదా చెడ్డదా. తర్వాత మన ఇంట్లో వాళ్ళు పెద్ద అందరికీ కనుక్కొని ఏది మంచిదో దాన్ని చేస్తాము. కాబట్టి ఉపవాసం ఎలా ఉండాలో నీకు నాకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క సంఘ పెద్దలను కానీ సంఘ కాపరిని కానీ అడిగి ఎలా చేయాలి ప్రభువా నేనేం చేయాలి, ఉపవాసం నేను ఉండలేకపోతున్నాను, మరి నేను నీకు ప్రార్థన చేయాలి, దీంతోపాటు ఇంకేం చేయగలగాలి అని మనము అడిగినప్పుడు ఈరోజు ఆ యొక్క ప్రశ్నకి దేవుడు మనతో మాట్లాడుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలి చూడండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట? మొదటిగా మనం ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండం 12:32 చెప్పినట్టుగా మొదటిగా మనం ఏం చేయాలంట? నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దేవుడి మాటలు ఇక్కడికి వచ్చి దేవుడు మనకి హెచ్చరికలు చేస్తున్నారు, అవన్నీ చేయాలి. దేవుడి మాటకి మనము లోబడాలి. ఒక్కొక్కరు వాక్యం చెప్తే అంట కొంతమంది ఈయన ఎప్పుడు చూసిన వాక్యము నా గురించే చెప్తారు, ఇంకేం పని లేదు, ఈ వాక్యం నేను మందిరానికి వెళ్తే చాలు ఆ వాక్యము నా గురించే, ఏదో ఒక సందర్భంలో నా గురించే చెప్తారు అనుకుంటారంట. ఇంకొకరు ఆ వాక్యం విని అవును ఇది నా కోసమే కదా ఏం చెప్పింది, చాలా నా బతుకు నేను మార్చుకుంటే బాగుంది కదా అని కాసేపు బాధపడి కాసేపు వినాలి, కాసేపు బాధపడి బయటికి వెళ్ళి మర్చిపోతారు. కాసేపే. ఒకరు ఏమనుకున్నారు, ఇది నా గురించి, ఈయనకి ఏం పర్లేదు ఎప్పుడు చూసినా నా గురించే చెప్పాలనుకున్నారు. రెండో వాళ్ళు అరే ఇది నా గురించే కదా సరే నేను కూడా మారితే బాగుంటుందని కాసేపు అనుకొని బయటికి వెళ్ళి ఇంకా మళ్ళీ మర్చిపోతారు. మరి మూడో రకం ఉన్నారు, వాళ్ళు ఏంటంటే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి మనం ఏ రకంలో ఉన్నాం? మొదటగా మన గురించే చెప్తున్నాడు చదువుకుంటున్నామా? 2 కాసేపు బాధపడి వదిలేసే వారంగా ఉన్నామా? లేదా 3 దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తించగలుగుతున్నావు. వాక్యం ఎప్పుడు కూడా సూటిగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, కానీ అది చూసే విధానము తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నీవు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నీ బ్రతుకు మారుతుంది. లేదు దేవుడు నాతో మాట్లాడాడు నిజమే కదా నా బ్రతుకు మార్చుకుంటే బాగున్ను అనుకొని వదిలేసామనుకో దానివల్ల వ్యర్థం. లేదు దేవుడు నాతో కాదు మాట్లాడేది, ఈ పాస్టర్ గారు నన్ను అనుకునే నా గురించే చెప్తున్నారు అనుకుంటే మనం ఏం చేయాలి. కాబట్టి వాక్యం అనేది ఎప్పుడు కూడా 2 అంచుల వాడిలకు అర్థం. నీకు నాకు ఇద్దరికీ అది వర్తిస్తుంది. నా ఒక్కదానికి నేను చెప్తున్నాను కాబట్టి ఇది నాకు వర్తించదు అనుకోవడానికి లేదు. కాబట్టి ఆయన చెప్పింది చేయాలంట మొదటిగా. మరి ఇది ఎన్నోసార్లు వాక్యం ద్వారా విన్నాం. మొదటిగా ఇప్పుడు కూడా ఏం చేయాలి? చెప్పింది చెప్పినట్టు చేస్తే. టీచరు క్లాస్ పిల్లలు ఉన్నారు, చెప్పింది చేస్తే తిట్టదా? తిట్టదు. ఎందుకంటే ఆమె చెప్పిందే చేశాను కాబట్టి. చెప్పింది చేసి చెప్పకుండా కూడా చేస్తే మెచ్చుకుంటుంది. అంటే
టీచర్కి నచ్చింది చేసామనుకోండి ఆమె మెచ్చుకుంటుంది. ఎన్నిసార్లు గమ్ము కూర్చో అన్నప్పుడు నువ్వు మాట్లాడుతా అన్నావు అంటే దెబ్బలు పడతాయి అన్నమాట. కాబట్టి చెప్పింది చేస్తే ఎప్పుడు కూడా ఎవరికి ఏమీ జరగదు. కాబట్టి చెప్పింది చేయండి. మందిరంలో కొంచెం దేవుడి మాటలు వినండి, దేవుడు ఏం చెప్తున్నాడో వినండి. అది నువ్వు విమర్శించకుండా దేవుడు నాతో మాట్లాడాడు అనుకొని దాన్ని అనుసరించి నడిస్తే నువ్వు ఏం చేయాలి అన్నదానికి మొదటిగా దేవుడు ఇచ్చిన సమాధానము, ఓహో నేను దేవుడు చెప్పింది చేయాలని నీకు అర్థమవుతుంది. మరి రెండవదిగా చూద్దాము. అదే ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 4వ వచనం చదువు. 22:4. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలను పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకై అగత్యముగా సహాయం చేయవలెను. హల్లెలూయా. రెండవది ఏం చేయాలంట? సహాయం చేయాలంట. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలను. మొదటిగా ఆయన చెప్పింది వినాలి. రెండవదిగా ఏం చేయాలి ప్రభు అంటే, ఈ ఉపవాస ప్రార్థనలు వ్యర్థంగా పోకుండా ఉండాలంటే నీవు ఒకరికి సహాయపడాలి. నీవు చేతనైందే కదా, శక్తికి మించి మనం ఏం చేయనవసరం లేదు. అప్పు తెచ్చి పక్కన వాళ్ళు మనము సరి చేయవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పింది, ఒకడు బట్టలు లేకుండా ఉంటే నీ దగ్గర ఉంటే ఒకటి అన్నం నీకు ఇద్దరు వండుకోంటే ఒకరో పెట్టు వాళ్ళకి సహాయం చేయి. బైబిల్ అంతా కూడా ప్రేమించడము, పరులకి సహాయం చేయడమే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి రెండవదిగా మనము సహాయపడాలి. మనకు తెలిసిన వారు కానీ, ఈ రోజుల్లో ఎట్లుంటుందంటే బంధువులే కష్టాల్లో ఉన్నా మనం పట్టించుకోం, లేదా మనం కష్టంలో ఉన్న మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి కదా, మనము కష్టంలో అంటే మనం అనుకున్న వారు ఒక త్రిప్పుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఎంత బాధపడతాం. మీ అన్నయ్యో మీ తమ్ముడో లేకపోతే మీ అక్కో మీ చెల్లో వాళ్ళు మంచి స్థితిలో ఉండి నీవు ఈ యొక్క లేని స్థితిలో ఉన్నప్పుడు, అరే మా అన్న నాకు సహాయం చేయొచ్చు కదా, వాడికి అంత ఉంది కదా, లేకపోతే నా తమ్ముడు నాకు సహాయం చేయొచ్చు కదా అని నువ్వు ఎట్లయితే బాధపడతావో, ఈరోజు నువ్వు మంచి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను గురించి వాళ్ళు అలానే అనుకోకూడదు. అరే మా అక్కుంటే నాకు ధైర్యం, మా అక్కుంటే నాకు సహాయం చేస్తుంది, మా అన్నుంటే నాకు సహాయం చేసేవాడు, మా తమ్ముడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే నమ్మకం నీ గురించి వాళ్ళకి పుట్టాలి. ఎందుకంటే అది క్రీస్తుని యొక్క ప్రేమని మనము చూపించడం అనమాట. రెండవదిగా దేవుడు చెప్తున్నమాట, సహాయపడాలి. మనం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా మనం చేయలేకపోతే వ్యర్థము. ప్రార్థన సహాయం కూడా మనం చేయొచ్చు. నీ పక్కన వాళ్ళు లేని స్థితిలోనో లేకపోతే కృంగిన స్థితిలోనో ఉన్నప్పుడు మాట సహాయం కదా. మనం ఎప్పుడైనా బాధపడిపోతూ ఉన్నాం అన్నప్పుడు, చాలా దిగులు వేదనతో ఉంటే మనం ఏం కోరుకుంటాం? ఓదార్పు. ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్పి, ఏం కాదులేమో ఇలా జరిగింది కదా, సరేలే ఇలా ఎంతమందికి జరగలేదు, ఇట్లా ఓదార్పు చెప్తే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఎవ్వరు లేకుండా ఒక్కదాన్ని ఏడ్చుకుంటామంటే, అరే నా బ్రతికి ఏంటి టైప్ అంటే ఇంకా కృంగిపోతాం. కాబట్టి మనము పక్కన వాళ్ళు కృంగిపోయే స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తే వారిగా మనం ఉండాలి, వారిని పైకి లేపే వారిగా ఉండాలి. కానీ కొంతమంది ఉంటారు, ఏమంటారు, గాయపడిన దాని మీదే మళ్ళీ కారం జల్లే రకాలు కొంతమంది. వాళ్ళు అసలే బాధల్లో ఉంటే వీళ్ళ మాటలతో వాళ్ళని ఇంకొంచెము ఎక్కువ బాధ పెడతారు. అలా మనం ఉండకూడదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అనే సామెత ఒకటి ఉంటుంది. వాళ్ళు అసలే మూలగతా ఉంటే మన మాటలతో వాళ్ళు మనం ఇంకా కృంగ చేయకూడదు. నీ మాటలు వాళ్ళని పైకి లేవనెత్తేలా ఉండాలి. బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ నీకు ఫోన్ చేయాలి, ఏం లేదు నా మనసు ఏం బాగలేదు, నీతో మాట్లాడితే కాసేపు ఓదార్పు నాకు కలుగుతుంది అని నీకు చేశాను అంటే నువ్వు దేవుని మాటలు చెప్పి వాళ్ళని ఓదార్చాలి. అటువంటి స్థితిలో నీవు ఉండాలి, సహాయపడాలి కదా. వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మో వాళ్ళు పలకరిస్తే సహాయం అడుగుతారేమో, నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే పక్కన వాళ్ళు చేయగలిగిన వాళ్ళకు చూపించు. ఈరోజు నేను చెప్తాను గర్వంగా, ఎందుకంటే మా అందరికీ తెలిసింది, ఎవరికైనా హెల్ప్ కంటే ఫస్ట్ మా డాడీ దగ్గరికే వస్తారు. ఎందుకంటే ఆయన చేస్తాడు, ధన సహాయం కాకపోయినా మాట సహాయం చేస్తాడు. అది చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుపోతాడు ఆయన. హల్లెలూయా. అదే చెప్తున్నాడు దేవుడు, నువ్వు చేయగలిగిన స్థితిలో ఉంటే చెయ్యి, చేయలేకపోతే చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకోపో. మా తన అని మా డాడీకి ఏముండదండి, ఎవరికైనా సహాయం చేస్తాడని మీకు కూడా తెలిసిన సంగతి. నాకెట్లా ఇప్పుడు నా కోసం తిరుగుతాడో, ఎవరైనా వస్తే వాళ్ళ పని మీద కూడా తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు ఫోన్ చేసినా బయట, మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే బయట ఉన్నాను, తిరిగి ఊర్లో పని మీద తిరుగు అంటుంది. అంటే భోజనం చేద్దాం టైంకి ఇవన్నీ ఉండవు. ఒకరికి మాట ఇచ్చారంటే దానికి సహాయం చేయగలిగిన స్థితిలో నీవు ఉండగలిగినప్పుడు చెయ్యి. నేను నమ్ముకొని వచ్చారు వాళ్ళు, అరే పలానా అన్న అయితే నాకు సహాయం చేస్తాడు, ఆయన దగ్గర పోతే నాకు న్యాయం దొరకద్ది అనుకొని వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని మనము ఒమ్ము చేయకూడదు. మనం నమ్మొచ్చినప్పుడు మనం చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే చేయగలిగిన వాళ్ళకి తెలుసుంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. మాట సహాయమేగా, ప్రార్థన సహాయమేగా మనం చేయగలిగింది. డబ్బులు అయితే ఇయ్యమనుకోండి కదా, 2 లక్షల రూపాయలు వాళ్ళు డబ్బు చేసి ఇస్తామా? ఇయ్యం.
నేను అప్పుల్లో కూరుకుపోయినానమ్మా, నా కోసం ప్రార్థన చేయండి. చేస్తే తప్పేముంది? కాబట్టి రెండవదిగా ఏం చేయాలంట? నీవు చేయగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళకి సహాయం చేయి, ముఖం తిప్పుకొని మాత్రము వెళ్ళొద్దు. మూడవదిగా చూద్దాము, 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. హల్లెలూయా. మూడవదిగా ఏంటంటే, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. ఏం భోజనం? ప్రతి ఉపవాస ప్రార్థన, వాళ్ళ పునరుద్ధార ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పెట్టే భోజనమా? అందరూ కలిసి తినాలి అనే ఆశ కదా, అందరం కలుసుకొని తినాలి. ఆ భోజనం అయితే కాదు. కొన్ని ఆత్మీయ ఆహారమా? అది కూడా కాదు. భోజనము అంటే ఎవరంటే జీవాహారం ఈ లోకానికి? యేసు, నేనే జీవాహారమును, నన్ను భుజించండి అంటున్నాడు. భోజనము అంటే తినే భోజనం కాదు, ఆయన కలిగి ఉండడం, ఆయన మనము హత్తుకొని జీవించడం, ఆయనతో మనం అంటుకట్టుపడము. నేనే ద్రాక్షావళిని, తీగలు మీరు నాలో ఫలించండి అన్నట్టుగా భోజనం అంటే ప్రతి దినము భోజనం చేయకుండా ఒక పూట ఉంటే నీరసం అయిపోద్ది కదా. ఒక పూట భోజనం చేయకపోతే ముఖము కళ్ళు అన్నీ పీక్కపోయి ఏదో నీరసమైపోయి 10 రోజులు తిన్నట్టుగా అయిపోతాం మనం. అట్లాగా దేవుడితో ఒక్కరోజు గడపకపోతే అలా అయిపోవాలి ఈ స్థితి, ఆత్మీయ స్థితి. మనిషి శారీరకానికి ఈ యొక్క భోజనం ఎంత అవసరమో ఆత్మీయానికి కూడా ఆహారం అంతే అవసరం. అది ఎక్కడ వస్తుంది? వాక్యం ద్వారా అవసరం. ప్రతిదినము నీవు వాక్యం వినాలి, ప్రతిదినము నీవు ప్రార్థన చేయాలి, దేవుడితో హత్తుకొని జీవించాలి. అందుకని ఉన్నత స్థలమునకు నాకు ముందుగా మీరు మనం చదువుకున్నాం కదా. సౌలు ఎక్కడికి వచ్చాడు అప్పుడు? చెప్పండి. అప్పుడు విన్నాం కదా, సౌలు ఎక్కడికి వచ్చాడు? గాడిని వెతకడానికి వచ్చాడు. మనం విని వదిలేసే వారికి ఉండకూడదు. సౌలు గురించి మనము నేర్చుకున్నాం. ఎందుకు వచ్చాడు గాడిని వెతకడానికి? తప్పిపోయినాయి గాడిదలు. ఎవరు చెప్పారు వెతకమని? వాళ్ళ నాన్న. ఇక్కడ సౌలు మొదటి స్థితి చాలా గొప్పగా ఉంటుంది కదా. మనకు సౌలు అనగానే ఒక విలనే గుర్తొస్తాడు ఫస్ట్. సౌలు అంటే విలనే గుర్తొచ్చేస్తారు, కానీ కాదు. సౌలు మొదట హీరోనే. వాళ్ళ తండ్రి చెప్పగానే లేచి గాడిని వెతకడానికి వచ్చాడు ఒక యవ్వనస్తుడు. ఈరోజు మరి యవ్వనస్తులు ఎలా ఉన్నారో మీకే తెలియాలి. తండ్రి మాటకి తల్లి మాటకి లోబడుతున్నారా లేదో. వచ్చినప్పుడు సమూయేలు అనే ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన దగ్గరకు పోతే మీ గాడిదలు ఎక్కడ ఉన్నాయని చెప్తాడు. అన్నప్పుడు సమూయేలు దగ్గరికి వస్తే, నేనే సమూయేలుని, మీరు ముందు అక్కడికి వెళ్ళండి, నేను వచ్చి మీతో భోజనం చేస్తాను. మీరు కూడా సిద్ధపడి రావాలి మందిరానికి. దేవుడు వచ్చి మనతో కలిసి భోజనం చేస్తాడు. భోజనం అంటే దేవుని ఆహారం, ఆత్మీయ ఆహారం. ప్రతి దినము మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఇందాక చెప్పాను కదా, మందిరంలో ఉన్నంతసేపు దేవుణ్ణి మనము ఆ ప్రభువా స్తోత్రం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టే వారిగా మనము ఉండకూడదు. ఒక ఆయన ఉన్నాడంట, మందిరానికి వస్తాడంట, చాలా ప్రార్థనాపరుడు. ఎట్లా ప్రార్థన అంటే, ఆయన చూస్తే ఇంత గొప్ప పాటలు పాడుతున్నాడు, ఎంత చక్కగా వాక్యం చెప్తాడు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, అబ్బాయిగా నిజమైన విశ్వాసి అనుకుంటారంట జనాలు ఆయన చూస్తే. ఆయన ఒకరోజు మందిరం అయిపోయిన తర్వాత మధ్యాహ్నమే, ఆదివారం ఉపవాస ప్రార్థనకు వచ్చారంట, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చారంట. ఆదివారము ప్రార్థన చూసుకొని వెళ్ళిపోయి ఉపవాసం రోజంటే రోజంతా ఉపవాసం ఉన్నాడంట. ఎప్పటి నుంచి? శుక్రవారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉన్నాడంట. 2 రోజులు. అందరూ ఆశ్చర్యపోయారట, నీళ్ళు కొడతా అక్కడ ఎందుకంటే ఇంత కఠిన ఉపవాసం ఉన్నావు అంటే, దేవుని కోసం ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా అయ్యా, దేవుడు మన కోసం ఇంత చేశాడు కదా అని చెప్పి ఉపవాసం ఉన్నాడంట. మరి ఆదివారం మధ్యాహ్నం ఆయన పోయి బ్రాందీ షాప్లో ఉన్నాడంట. పాస్టర్ గారు చూసి బయటికి పిలిచాడు. పాస్టర్ గారు లోపలికి వెళ్ళకూడదు కదా, వెళ్తే మళ్ళీ పాస్టర్ గారు తప్పుగా అనుకుంటారు కదా. అందుకని బయటికి పిలిచి, ఏంటయ్యా నువ్వు ఇంత గొప్ప విశ్వాసం అనుకున్నానే, నువ్వేంటి ఇక్కడ వచ్చి బ్రాందీ షాప్లో ఉన్నావంటే, నేను బ్రాందీ షాప్లో లేనండి, నేను వాక్యానుసారంగానే నేను జీవిస్తున్నాను, నేను వాక్యాన్ని ఎప్పుడు తప్పి నేను జీవించను అన్నాడు. వాక్యం ఏం వాక్యము, ఏం హత్తుకొని జీవిస్తున్నావు, ఏం తప్పిపోవంటే ద్రాక్షారసం తీసుకున్నట్టు బైబిల్లో లేదా? ఉంటే దేవుడే ద్రాక్షారసం, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి అందరికి పంచి విందు చేశారు కదా, తప్ప అది వాక్యం ప్రకారమే నేను జీవిస్తున్నాను అన్నాడంట. అట్లా ఉండకూడదు మనము అలా ఉండకూడదు. వాక్యాన్ని వాక్యంగానే తీసుకోవాలి, తప్పుని తప్పుగానే చూడాలి. దేవుడు ఆ సందర్భంలో ఏం చేశాడో అది మనం గమనించుకోవాలి. మనం కూడా చెప్పాను కదా, ఇతరులు తినేటప్పుడు నువ్వు క్రైస్తవుడివే కదా, ఒక్కడే చెప్తున్నావు నాకు పెట్టనేమి అన్నప్పుడు పొరుగు వారిది ఏది ఆశించకూడదు అన్నాడు కదా దేవుడు అన్నాడంట. అట్లా వాక్యాన్ని మనం ఎట్లా కావాలో అట్లా తీసుకోకూడదు. వాక్యాన్ని వాక్యంగానే చూడాలి. దేవుణ్ణి మనం ఇక్కడ ఉన్నంతసేపు ఆరాధించడం కాదు, నువ్వు పనిలో ఉన్నా,
నీవు బయట ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని నీవు హత్తుకొని జీవించాలి. దేవుని గురించే నీ ఆలోచన ఉండాలి. చిన్న బిడ్డ బయట ఉయ్యాల్లో ఉందనుకోండి, తల్లి మనసు ఎక్కడ ఉంటుంది? వాక్యం మీద ఉంటుందా, ఉయ్యాల మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉయ్యాల మీదే ఉంటుంది. ఆ బిడ్డ లేస్తుందేమో, ఆ బిడ్డ ఏడుస్తుందేమో, ఆ బిడ్డను ఎవరైనా ఊగించి పడేస్తారేమోనని. అలాగే నీ మనసు ఎప్పుడు దేవుని మీదే ఉంది. ఎక్కడున్నా కూడా దేవుడి మీదే నీ మనసు ఉండాలి. ఆయన నువ్వు భుజించాలి. ఆయన్ని ఆత్మీయ ఆహారాన్ని నీవు ప్రతిదినం భుజిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి 4వదిగా మనం చూద్దాము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఆఖరిగా ఏం చేయాలంటే, ప్రభువా నేను ఏం చేయాలంటే, మొదటిగా ఏం చెప్పాడు? నీవు నేను చెప్పింది విని నేను చెప్పింది చేయగలడు. రెండవదిగా ఏం చెప్పాడు? నీకు చేతనైన సహాయం నీవు ఖచ్చితంగా నీ పొరుగు వారికి చేయాలి అని చెప్పాడు. మూడవదిగా నీవు నాతో కలిసి భోజనం చేయాలన్నాడు. ఆఖరంగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఉపవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ 3 చేస్తూ 4వది కూడా మీరు చేయాలి. శ్రమ సంభవించినప్పుడు కానీ, మనకి బాధ వచ్చినప్పుడు కానీ, చిన్న వ్యాధి వచ్చినప్పుడు కానీ, మనుషులతో చెప్పుకోవడం వల్ల ఏమీ జరగదు కదా, ఏమీ జరగదు. ముందు దేవుని దగ్గర నీవు మొరపెట్టుకో, దేవుని దగ్గర నీవు ప్రార్థన చేసుకొని వెళ్తే అప్పుడు నీకు దేవుడు జవాబు దయచేస్తాడు. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంది, దేవసేనమ్మ ఆంటీ అని, మా ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె పెట్టి డబ్బులకు వచ్చినప్పుడు వస్తుంది నా దగ్గరికి. ఎప్పుడైనా 1000-2000 కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఏరియాలో ఎవరిని అడగదు, నన్నే అడుగుతాను. ఆమె వచ్చినప్పుడు నేను ఇస్తాను. ఆమె చెప్తుంది సాక్ష్యం. ఒకసారి హోసన మందిరంలో నేను ఎప్పుడు డబ్బులు కావాలన్నా దేవుడు నా మనసుకి అమ్మాయినే చూపిస్తాడు, నేను ప్రార్థన చేసుకునే వెళ్తాను. ఆమె చిన్న 500కైనా ప్రార్థన చేసుకుంటుంది, 2000కైనా ప్రార్థన చేసుకునే వస్తుందంట. ఆమె గొప్ప విశ్వాసం అక్కడ. అంటే ఆమె ప్రార్థన అంటే చిన్నదాన్ని కూడా ప్రార్థన అదే చెప్పద్దు. నాకు కూడా నేను ప్రార్థన చేసుకొని వచ్చాను, కీర్తి నువ్వు ఇస్తావని నాకు తెలుసు, కానీ ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్పి సాక్ష్యం చెప్పింది. నాకు ఎప్పుడు డబ్బులు అవసరమైన అమ్మాయి ఇస్తుంది. అదే ఇది చెప్పి రెండో మాట, చేయగలిగిన సహాయం నువ్వు చేయనప్పుడు చేయి. 2000 మళ్ళీ ఇస్తారు వాళ్ళు, దానివల్ల నీ కొంపలేమి మునిగిపో. కాకపోతే ఒక సాక్ష్యం నీకు పొందుకుంటావు కదా. ఆమె ఎప్పుడు డబ్బులు అవసరం మన దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఇచ్చేస్తాను. ప్రార్థన చేసుకొని వస్తాను, దేవుడి ద్వారా నాకు ఆ కార్యం జరిగిస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. చిన్న విషయమే కదా, దీని దేవుందిలే, బిస్కెట్ కావాలి కదా, అది కూడా ప్రార్థన చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు కూడా మనము దేవుణ్ణి అడగాలి ఫస్ట్. ప్రభువా ఈ పని మీద నేను వెళ్తున్నాను, నీ చిత్తం అంటే ప్రార్థన చేయి, నీ చిత్తం లేకపోతే దానిది దూరపరచు. అది దొరకకపోతే నాకు ఇది దొరకలేదని మనం నిరాశపడాల్సిన అవసరము లేదు. అది నీకు మంచిది కాదు అని ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా. పిల్లవాడికి ఐస్ క్రీమ్ అడిగితే మనం కొనిస్తామా, కొనిచ్చమా? కానీ జలుబు ఉన్నప్పుడు కొనివ్వం. డబ్బులు ఉంటాయి, ఎంత కావాలంటే కొనిస్తాము, ఎన్ని కావాలంటే కొనిస్తాము. కానీ ఆ ఉన్న స్థితి మనం ఇచ్చేది అది మంచిది కాదు. మనం కానీ ఐస్ క్రీమ్ కొనిచ్చాము, ఆ స్థితి ఇంకా దిగజారిపోద్ది. కాబట్టి పిల్లవాడి స్థితిని బట్టి కూడా మనము ఇయ్యగలిగిన స్థితిలో ఉండి కూడా కొన్నిసార్లు మనము ఇవ్వము. దేవుడు కూడా అంతే, ఒక్కోసారి నీకు కొన్ని ఇవ్వడు. దానివల్ల నీ ఆత్మీయ స్థితి కానీ నీ శారీరక స్థితి కానీ ఇంకా దిగజారిపోద్దని కొంచెం సమయం పట్టిన తర్వాత ఇస్తాడు. దాన్ని మనము గుర్తెరిగి ఆలోచించుకోవాలి. కాబట్టి నీ ఉపవాసం ఉన్న వాళ్ళు మంచిదే. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం లేని వాళ్ళు, ప్రభువా నేను ఉపవాసం లేను కదా, నా ప్రార్థనని ఆలకించవా అంటే లేదు, ఆలకిస్తాడు. ఎప్పుడు? ఇవన్నీ చేసినప్పుడు. నేనేం చేయాలి అన్నప్పుడు నీవు దమస్కుకు వెళ్ళు, అక్కడ నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అంటే నీకు అక్కడ అన్నీ వివరిస్తాను. ఈరోజు మనము దేవుడిని అడిగాం, ప్రభువా నేను ఏం చేయాలంటే నీవు నీ మందిరానికి వెళ్ళి నీకు చెప్పింది చెయ్యి అన్నాడు. ఏం చెప్పాడు ఆయన మాట వినమన్నాడు, పక్కన వాళ్ళకి సహాయం చేయమన్నాడు, ఆయన భోజనం చేయమన్నాడు, 4వదిగా ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఉపవాస దినాలంతటిలో దేవునితో కలిసి, ఉపవాస దినాలే కాదు, ఇంత మనం చెప్పినట్టుగా మళ్ళీ ఉపవాస దినాలు అయిపోగానే మరలా మనం మా నార్మల్ జీవితానికి వెళ్ళిపోకూడదు కదా. 21 రోజులు ఒక మనిషి ఒక స్థితికి అలవాటు పడితే ఇంకా దానికి అలవాటు పడిపోతాడంట. కానీ అదేదో మనం క్రైస్తవులు 40 రోజులు ఉపవాసం ఉన్నా 41వ రోజు నుంచి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అలా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో ఇది కంటిన్యూ అవ్వాలి. నీ ఆత్మీయ జీవితం ఇంకా వర్ధిల్లాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా.